నగరంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తుడా టవర్స్ కి మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని తుడా ఉపాధ్యక్షులు మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాలిచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. గ్రౌండ్ 1వ అంతస్తులో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, 2, 3, 4 అంతస్తులలో ఆఫీసుల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ఫ్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్రూమ్స్, 152 ట్రిపుల్ బెడ్రూమ్స్, 32 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయని తెలిపారు. విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్స్ కు వేరువేరుగా లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2026 మార్చిలోపు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. మార్చి 8వ తేదీ నుండి అన్ని అంతస్తుల విక్రయానికి వేలం నిర్వహించనున్నామని అన్నారు. విస్తృతంగా ప్రచారం చేసేందుకు నూతనంగా బ్రోచర్ తయారు చేయించామని, దీన్ని మంత్రి నారాయణ సమక్షంలో ఆవిష్కరించామని అన్నారు. ఔత్సాహికుల కొరకు తుడా టవర్స్ నందు మోడల్ ఫ్లాట్లు, గ్యాలరీ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రైవేటు నిర్మాణాలకు దీటుగా నాణ్యమైన మెటీరియల్ వినియోగించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తుడా వెబ్సైట్ నందు, కార్యాలయంలోని రిసెప్షన్ సెంటర్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మార్చి 8వ తేదీ 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి వెంకట నారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, టుడా కింద మనం టుడా టవర్స్ రాయల్ నగర్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర 3.6 ఏకర్స్లో మనం అరౌండ్ 8 lakh ఎస్ఎఫ్టీలో టుడా టవర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అది 13 floors, మొత్తం 13 floors బిల్డింగ్. అందులో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్ 1,20,000 square feet కమర్షియల్ స్పేస్ పెడుతున్నాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ పార్ట్లీ అండ్ పార్ట్లీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. తర్వాత మిగతావన్నీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. అన్నీ 230 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో 2 BHK, 3 BHK, 4 BHK ఉన్నాయి. సో ఇది మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని టెండర్ ద్వారా కేపీసీ అనే కన్స్ట్రక్షన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం మార్చ్ 2026 మార్చ్కి కంప్లీట్ చేయాలనేసి స్కెడ్యూల్ పెట్టుకున్నాము. సో దాని బ్రోచర్ కూడా రీసెంట్గా మినిస్టర్ గారి దగ్గర, ఎంఏఓడి మినిస్టర్ గారి దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. దీని ఆక్షన్ మనము మార్చ్ 8 నుంచి వెళ్తున్నాము. సో ఈ ఆక్షన్ స్కెడ్యూలు, పేమెంట్ స్కెడ్యూలు, సో ఎంత పేమెంట్ పే చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము.